ఈ ప్రాచ్య దిశ, ఉదీచ్య దిశ, ప్రదీచ్య దిశల నుంచి పుణ్యాత్ములు వెళితే ఒక్క దక్షిణ దిశ నుంచి మాత్రం పాపాత్ములు వెళతారయ్యా. అస్మిన్నేవ మహాదుఃఖే మార్గే వైతరణీ నది తత్ర ఏ పాపినో యాంతి తానహం కథయామితే. ఆ మార్గంలోనే ఉన్నదయ్యా మనకి వైతరణీ నది. అలాంటి ఆ మార్గమునందు ఎటువంటి పాపాత్ములు వెళతారో ఇప్పుడు చెప్తాను అంటున్నారు ఆయన. అంటే పాపాత్ములు వెళ్ళేటువంటి మార్గము దక్షిణ మార్గము, అందులో వైతరణీ నది ఉన్నది. ఆ వైతరణీ నది దాటేటువంటి పాపాత్ములు ఎటువంటి వారు? ఒక్క గరుడ పురాణం అంటే మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నది ఏమిటి అంటే, గరుడ పురాణము అనేటువంటిది మనం భయపడేటువంటి అంశము కాదు. ఇది మనల్ని మనం నియంత్రించుకోవలసినటువంటి ఒక వ్యవస్థ, మనకి మార్గదర్శనం చేసేటువంటి ఒక ఉత్తమమైనటువంటి శిక్షణ విధానము అని మనం చెప్పుకున్నాం మనం. ఇప్పుడు చూడండి ఎలాంటి వాళ్ళు ఆ మార్గంలో నుంచి వెళతారు అనేది ఎంత స్పష్టముగా స్వామివారు చెప్తున్నారో వినండి. బ్రహ్మజ్ఞాశ్చనురాపాశ్చ గోఘ్నావా బాలఘాతుకా స్త్రీఘాతి గర్భపాతి చ ఏచ ప్రశ్చన్న పాపినః. కలి ప్రభావం ఎలా ఉంటుంది అంటే విచక్షణ జ్ఞానము లేకుండా మనుషులతోటి వర్తించేటువంటి ఒక విధానము మనుషుల్లో ప్రవర్తిస్తుంది. ఎదుటివారి యొక్క విజ్ఞతని, ఎదుటివారి యొక్క జ్ఞానాన్ని, ఎదుటివారి యొక్క వయస్సుని మనం గమనించకుండా అందరితోటి అహంకారపూరితంగా నేనే అనేటువంటి భావనతో ప్రవర్తించేటువంటి ఒక నిర్లక్ష్య భావన కలి ప్రభావానికి సూచిక. విద్యా దదాతి వినయం వినయం యాంతి పాత్రత అని మనకు చెప్పినటువంటి శృతివాక్యము లేకపోతే ధర్మవాక్యము, భద్రవాక్యం ఏదైతే ఉన్నదో వీటిని విస్మరించేటువంటి గుణము మనకి కలి ప్రభావాలలో ఒకటిగా ఉంటుంది. అందుకే చూడండి ఈనాటి పాపాలలో ఈ బాలికల మీద, అన్యం పుణ్యం అనేటువంటి బాలికల మీద విశేషమైనటువంటి అత్యాచారాలతోటి, పశువుల మీద అత్యాచారాలతోటి, ఒకసారి మనం గమనిస్తే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో, ప్రకృతిని మనం సమాజంలో ఎలా మనం అనుసంధానం చేయాలో అర్థమవుతుంది. ఇతర మత గ్రంథాలు ఒక్కసారి మీరు పరిశీలించండి, ఎంత హీనమైనటువంటి భావనని అవి తెలియజేసి సమాజాన్ని నాశనం, ఒక ఉన్మాద మార్గంలో నడిపిస్తాయో మనకు అర్థమవుతుంది. పశువులతో కూడా సంభోగం చెయ్యమని చెప్పేటువంటి నిర్హేతుక వాదాలని ప్రబలం చేసేటువంటి పుస్తకాలు మనకి ఇప్పుడు సమాజంలో లభ్యమవుతున్నాయి. వాటికి విరుద్ధంగా సమాజము ప్రకృతితోటి ఎంత సమతౌల్య భావనతో వెళ్లాలో బోధించేటువంటి ఒకే ఒక్క మార్గము సనాతన ధర్మము. గుర్తుపెట్టుకోవాలి మనం ఇది. ఎందుకు సనాతన ధర్మాన్ని మనం ఆశ్రయించాలి, ఎందుకు సనాతన ధర్మవాదాన్ని మనం ప్రబలంగా మాట్లాడాలి అంటే, ఈ జీవి యొక్క ప్రయాణము తదనంతరము ఎంత ఉన్నతంగా ఉండాలో నిర్దేశించేటువంటి మహత్తరమైనటువంటి జీవన విధానము మన సనాతన ధర్మము. ఏమని చెప్తున్నారు ఇక్కడ? బ్రాహ్మణులను చంపుతూ, ఆవులను చంపుతూ, స్త్రీలను చంపుతూ, వారిని బాధలు పెడుతూ, గర్భస్రావము చేస్తూ, కపట స్వభావముతో ఎవరు జీవిస్తారో వారందరూ వెళతారయ్యా. ఏ హరంతి గురోర్ద్రవ్యం దేవద్రవ్యం ద్విజన్యవా స్త్రీద్రవ్యహారిణో ఏ చ బాలద్రవ్యహరాశ్చయే. ఒక వర్గాన్ని గురించి చెప్పారు మనకిప్పుడు, రెండో వర్గాన్ని గురించి తెలియజేస్తున్నారు. గురువు యొక్క ధనాన్ని ఆశ్రయించటం, ఆశించటం. చాలా జాగ్రత్తగా గురువును ఆశ్రయిస్తూ, గురువు దగ్గర విద్యాభ్యాసము చేస్తూ, ఆ గురువు యొక్క ద్రవ్యాన్ని ఆశిస్తూ, గురునింద చేస్తూ, ఆ గురువుల ఎడ అనైతిక భావనని ప్రదర్శిస్తూ, అంటే ఒక వ్యక్తిని ఒక వస్తువును మార్చినట్టు మార్చేటువంటి నిర్హేతుక స్వభావం ఎక్కడైతే ఉంటుందో, దేవుని యొక్క ద్రవ్యాన్ని ఎవరైతే ఆశిస్తారో అట్లే ద్విజన్యవా అంటే బ్రాహ్మణుల యొక్క ధనాన్ని ఆశించినవాడు. అట్లానే స్త్రీ ద్రవ్యాన్ని ఆశిస్తూ, బాలద్రవ్యాన్ని అంటే చిన్నపిల్లల యొక్క ద్రవ్యాన్ని ఎవరైతే హరిస్తారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టట్లా. సుమా జాగ్రత్తగా గమనించండి. ఆ దక్షిణ దిక్కు అనేటువంటిది పాపులకు మార్గమై, ఆ పాపులు వెళ్ళేటువంటి వైతరణీ మార్గములో పడేటువంటి ఒక్కొక్క పాపి వివరణ చేస్తున్నారు ఇక్కడ స్వామివారు. ఏ రుణం నపరియచ్చంతి ఏ వైన్యా పాపహారకా విశ్వాసఘాతకాయేచన విషాన్నేన మారకా. చూసారా ఎలాంటి వాటితోటి సారూప్యాన్ని స్వామివారు అక్కడ చూపెడుతున్నారో. విశ్వాసఘాతకాయేచ విషాన్నేన మారకా
అంటే విశ్వాసఘాతకుడు అంటే నమ్మి ఒక మాట చెప్పి ఒక నమ్మకంతో అడుగు వేసి ఆ నమ్మకము ఆ మాట ఇచ్చిన తర్వాత అడుగులు వేసే నేపథ్యంలో విశ్వాసఘాతకం చేసి ఎవరైతే దారి మరల్చుతారో వారు ఎటువంటి వారితో సమానము అంటే ఎదుటివారు పెట్టేటువంటి అన్నాన్ని నమ్మకంగా తింటూ అందులో విషాన్ని కలిపి సంహరించిన వాడితో వారు సమానము. వాళ్ళిద్దరూ కూడా ఈ మార్గంలోనే వెళతారు. ఇంకా ఎవరంటే ధనాన్ని తీసుకుంటారే, ధనాన్ని తీసుకున్నటువంటి వారు ఆ ధనాన్ని వెనక్కి ఇవ్వడంలో ఆలస్యం చేసినా మనల్ని మోసం చేసిన వారు కూడా, అంటే మాట తప్పడము అనేటువంటిది ఎంతటి నిర్హేతుకమైనటువంటిది, ఎంతటి దురాత్మవాదమో ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. మాటకి అంత విలువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మాట అందుకనే మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆనందంలో మాట ఇవ్వకండి, బాధలో ఆనందంలో మాట ఇవ్వకండి అని మనకు ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు. మీరు బాగా ఆనందంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి మాట ఇవ్వకూడదు. మీరు ఆ సమయంలో నేను ఇది చేసేస్తానులే అని ఆనందంలో చెప్పేయకూడదు. ఎందుకంటే తర్వాత మనం చెయ్యగలమో లేదో దాని గురించి. అంటే మాటకే అంతటి నిబద్ధత ఉంటుంది. అందుకే రామాయణంలో దశరథుడు కాలం చేసిన తర్వాత కైకేయి వచ్చి నేనే కదా వరాలు అడిగాను, ఈ వరాన్ని అడిగిన దానిని నేనే చెప్తున్నాను నాయనా, నువ్వు వెనక్కి వచ్చేసి రాజ్యపాలన చేయమంటే అమ్మా నా తండ్రికి ఇచ్చిన మాట ఇది, నేను జవదాటకూడదు అన్నాడు ఆయన.